హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే డేటా టైప్స్. బిఫోర్ దిస్ డేటా టైప్స్ యొక్క డెఫినేషన్ తెలుసుకోవడానికి మనం ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటో తెలియాలి. సో వేరియబుల్ అనేది నథింగ్ బట్ మనం ఏదైనా వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఉంది. సో ఈ ఏ అనేది ఇక్కడ వేరియబుల్. సో ఇప్పుడు డేటా టైప్ డెఫినేషన్ మనం తెలుసుకుందాం. సో ఈ ఈ వేరియబుల్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తుందో చెప్పేదాన్ని మనం డేటా టైప్ అంటారు. ఇది ఇంకా సైజ్ ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని ఆ వేరియబుల్ అనేది స్టోర్ చేస్తుందో చెప్తుంది. సో ఇప్పుడు మనం డెఫినిషన్ చూద్దాం. ద టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ఎ వేరియబుల్ ఈస్ డిఫైన్డ్ బై ది డేటా టైప్ విచ్ ఈస్ స్పెసిఫైడ్ ప్రిసీడింగ్ టు ది వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్‌కి ముందు వేరియబుల్ ఇచ్చే ముందు మనం దాని యొక్క డేటా టైప్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ ఈక్వల్ టు 6 ఇది ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డేటా టైప్ ఇంట్ అయితుంది. సో ఇలా మనం డిక్లేర్ అనేది చేస్తాం డేటా టైప్. సో సింప్లీ డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ ఇట్ టెల్స్ ద టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. నెక్స్ట్ సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ఇది ఇనిషియలైజేషన్. ఇంట్ బి అని ఇట్లా ఇస్తే మనం దీన్ని డిక్లరేషన్ అని అంటాం. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ ది డేటా టైప్ డెఫినిషన్. నౌ డేటా టైప్స్‌లో ఉన్న 2 టైప్స్ ఏంటంటే ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, ఇంకొకటి రిఫరెన్స్ డేటా టైప్స్ అంటారు లేదా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు వాటిని. సో ఇప్పుడు ఫస్ట్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటంటే ఇవి ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్, క్యారెక్టర్, బూలియన్. దీస్ ఆర్ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్‌ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. మళ్ళా దీంట్లో బేస్డ్ ఆన్ రేంజెస్ బట్టి వీటిని సబ్ క్లాసిఫికేషన్ చేశారు. ఇంటీజర్‌లో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఉంటాయి. ఇది ఎందుకు ఇలా సబ్ క్లాసిఫికేషన్ చేశారంటే బేస్డ్ ఆన్ ద రేంజ్. ఆ రేంజ్ మనం ఫర్దర్‌గా తెలుసుకుంటాం. సిమిలర్‌గా ఫ్లోట్‌లో కూడా మనకి ఫ్లోట్, డబుల్ అని ఉంటుంది. క్యారెక్టర్‌లో క్యార్ ఉంటుంది. బూలియన్‌లో బూలియన్ ఉంటుంది. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసరికి దీస్ ఆర్ నాట్ దీస్ ఆర్ యూజర్ డిఫైన్డ్. ప్రీ డిఫైన్డ్ కాదు. ఇవి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ లైక్ స్ట్రింగ్స్, అరేస్, లిస్ట్, సెట్, స్టాక్, ఇంటర్ఫేసెస్ ఇవన్నీ కూడా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకొస్తాయి. ఇప్పుడు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క రేంజ్ తెలుసుకుందాం. ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ మనకి బైట్ వచ్చేసరికి 1 బైట్ తీసుకుంటుంది. 1 బైట్ అంటే 8 బిట్స్. అలాగే షార్ట్ వచ్చేసరికి 2 బైట్స్ తీసుకుంటుంది. సో 16 బిట్. ఇంట్ 4 బైట్స్ తీసుకుంటుంది. సో 32 బిట్. వాటి యొక్క రేంజెస్ ఇది. అది ఇంత నుంచి ఇంత వరకు స్టోర్ చేసుకొనేస్తుంది. అలాగే షార్ట్ కూడా ఇక్కడ నుంచి ఈ వాల్యూ వరకు -32 768 +32 767 ఇక్కడి వరకు స్టోర్ చేయాలి. ఇంట్‌కి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఇంకా ఇంకంటే ఎక్కువ లాంగ్. ఇవి ఇంటిజర్ డేటా టైప్స్. నెక్స్ట్ ఫ్లోట్‌కి 32 బిట్ సైజ్ ఉంటుంది. వాటి యొక్క రేంజ్ ఇది. డబుల్‌కి 64 బిట్ దాని సైజ్ ఇది. ఓకే. బూలియన్‌కి ఫిక్స్డ్ సైజ్ అనేది ఏమి ఉండదు. ఓకే. నెక్స్ట్ క్యారెక్టర్‌కి 16 బిట్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క రేంజ్ అండ్ సైజ్. అలాగే మనకిక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో క్లాసు, ఇంటర్ఫేస్, అరేస్ ఇంకా చాలా ఉంటాయి. ఇవి మెయిన్. సో, క్లాస్ ఇస్ నథింగ్ బట్ ఆహ్, దీంట్లో మనకి స్ట్రింగ్స్, అరేస్ లేదా ఇంటిజర్స్ ఇవన్నీ గూడా క్లాస్ కింద ఈ ఇంటిజర్ ఇవి గూడా మనకి క్లాసెసే. ఇక్కడ ఇంటిజర్ క్లాస్ ఉంటుంది. ఫ్లోట్ క్లాస్ ఉంటుంది. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. ఈ క్లాసెస్ ఏమో మనకి యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ లైక్ ఇంటర్ఫేసెస్ అవ్వచ్చు, అరేస్ అవ్వచ్చు, స్ట్రింగ్స్ ఇవన్నీ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. నెక్స్ట్ ఇంటర్ఫేసెస్‌లకు సిమిలర్. ఇవి మనకి ఫర్దర్‌గా ఎక్కడ యూజ్ చేస్తామో మనం తెలుసుకుందాం. నౌ అరేస్. అరేస్ వచ్చేసరికి ఇవి సిమిలర్ టైప్ ఆఫ్ డేటాని ఒక గ్రూప్‌గా స్టోర్ చేసుకుంటాం. ఓన్లీ సిమిలర్ డేటా మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా. దీని గురించి మనం ఫర్దర్‌గా ఫర్దర్ వీడియోస్‌లో తెలుసుకోబోతున్నాం. బేసిక్‌గా ఇప్పుడు మనం ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఇక్కడ మనకి రేంజెస్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. సో, ఈ రేంజెస్‌ని మనం త్రూ కోడ్ కూడా అచీవ్ చేయొచ్చు. త్రూ కోడ్ కూడా దీని రేంజ్ ఇది. దాని ఇంటిజర్ యొక్క ఎంత సైజ్ ఉంది. ఇవన్నీ గూడా మనం త్రూ కోడ్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చంటే, మనకి ఈ ఇంటిజర్‌లో ఇవన్నీ క్లాసెస్ అన్నమాట. ఇంటిజర్ అనేది ఒక క్లాస్, ఫ్లోట్ అనేది ఒక క్లాస్, లాంగ్ అనేది ఒక క్లాస్, డబుల్ అనేది ఒక క్లాస్. ఈ యొక్క క్లాసెస్‌లో మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్‌ని యూజ్ చేసి మనం ఆ యొక్క రేంజెస్ అనేవి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంటిజర్ రేంజ్ ఎంత ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాసెస్‌లో ఏమేం మెథడ్స్ ఉన్నాయో మనం తెలుసుకోవడానికి మనం డైరెక్ట్‌గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం జావా స్పేస్ ఇక్కడ ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క క్లాస్‌ని పెడితే సరిపోతుంది. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్‌లో మనకి ఆ యొక్క ఇంటిజర్ క్లాస్ అనేది ఉంటుంది. సో, జావా డాట్ లాంగ్ డాట్ ఇంటిజర్ అని కొట్టామనుకోండి. ఇక్కడ మనకి ఇంటిజర్‌లో ఉన్న మెథడ్స్ అన్నీ వస్తాయి.
దీస్ ఆర్ ద మెథడ్స్ అవైలబుల్ ఇన్ ది ఇంటీజర్ క్లాస్. సో, ఇక్కడ మనం మిన్ వాల్యూ తెలుసుకోవచ్చు, మాక్స్ వాల్యూ తెలుసుకోవచ్చు, సైజ్ తెలుసుకోవచ్చు, బైట్స్ తెలుసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. జస్ట్ లైక్ టు టెల్ మిన్ వాల్యూ అండ్ మాక్స్ వాల్యూ అండ్ సైజ్ ఆఫ్ ది ఇంటీజర్. సో, ఎలా రాయొచ్చంటే నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను నేను. సో, ఆల్రెడీ రాసాను నేను ప్రోగ్రామ్. మళ్ళా మీకు రాసి చూపిస్తున్నాను. ఇంపోర్ట్ ఫస్ట్ స్టెప్ జావా డాట్ util డాట్ స్టార్. సారీ util కాదు lang డాట్ స్టార్. ఓకే. ఇది డిఫాల్ట్‌గా ఉంటుంది. ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ థింగ్ ఈస్ క్లాస్. క్లాస్ వచ్చేసరికి నేను ఇక్కడ డేటా రేంజ్ అని ఉపయోగిస్తున్నాను. డేటా రేంజ్ ఇంటిజర్ కాబట్టి ఇంటిజర్ చేస్తాం. అలాగే మనం ఫ్లోట్ ఏదైనా కనుక్కోవచ్చు. నేను ఇంటిజర్ కాబట్టి డేటా రేంజ్ ఇంట్ అని క్లాస్ ఇస్తున్నాను. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్. స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ మెథడ్స్‌ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్. ఇక్కడ మనకి ఇంటిజర్ యొక్క మినిమమ్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ప్లస్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ వచ్చేసరికి ఇంటిజర్. INTEGR ఇంటిజర్. దీంట్లో ఉన్న మెథడ్ ఏంటిది? మిన్ వాల్యూ. సో, యాస్టీస్ MIN అండర్‌స్కోర్ వాల్యూ. సో, ఇంటిజర్ యొక్క మినిమమ్ వాల్యూ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్‌లో వస్తుంది. ఓకే. సిమిలర్‌గా మనం మాక్స్ వాల్యూ కూడా సేమ్. ఇక్కడ మాక్స్ వాల్యూని పెడితే మాక్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అలాగే సైజ్ కూడా కనుక్కోవచ్చు. సైజ్. ఓకే. ఇక్కడ మనం 3 కనుక్కున్నాం. ప్రింట్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ యొక్క ఫైల్‌ని మనం సేవ్ చేయాలి. ఫైల్ సేవ్ యాస్. ఇంకా డెస్క్‌టాప్‌లో నేను ప్రోగ్రామ్స్ ఇన్ జావాలో దీన్ని సేవ్ చేస్తున్నాను. దీని యొక్క పేరు కూడా మనం క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చుకున్నామో అది ఇచ్చుకోవాలి. సో, డేటా రేంజ్ ఇంట్ డాట్ జావా. ఓకే. ఇక్కడ ఆల్ ఫైల్స్‌లో సేవ్ చేసుకున్నాను. ఆల్ ఫైల్స్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ యొక్క ఫైల్‌ని చూద్దాం. డేటా రేంజ్ ఇంట్ అనేది జావా ఫైల్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్‌గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయొచ్చు. CMD. ఇక్కడ మనం ఫస్ట్ కంపైలేషన్ జావా సి స్పేస్ డేటా రేంజ్ ఇంట్ డాట్ జావా. సక్సెస్‌ఫుల్లీ కంపైలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి జావా స్పేస్ డేటా రేంజ్ ఇంట్. ఇది మినిమమ్ వాల్యూ, ఇది మాక్సిమం వాల్యూ, ఇది సైజ్. ఇన్ దిస్ వే వి కెన్ ఫైండ్ ది రేంజెస్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. మనం ఫ్లోట్ కూడా కనుక్కోవచ్చు ఇలానే. జస్ట్ నథింగ్ బట్ ఇక్కడ ఫ్లోట్ ఇచ్చుకుంటే ఇక్కడైతే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫైల్‌ని చూడాలనుకుంటే టైప్ డేటా రేంజ్ ఇంట్ డాట్ జావా. ఇక్కడ మనకు ఇంటిజర్ డాట్ మినిమమ్ వాల్యూ ఇస్తే ఇదొచ్చింది. ఇంటిజర్ డాట్ మాక్సిమం వాల్యూ ఇస్తే ఇదొచ్చింది. ఇంటిజర్ సైజ్ ఇస్తే ఇదొచ్చింది. అలాగే మనం ఇక్కడ ఫ్లోట్ డాట్ మినిమమ్ వాల్యూ అంటే ఫ్లోట్ యొక్క మినిమమ్ వాల్యూ, ఫ్లోట్ యొక్క మాక్సిమం వాల్యూ, ఫ్లోట్ యొక్క సైజ్ వస్తుంది. అలా మనం ఈ క్లాసెస్ ఉపయోగించి ఈ యొక్క రేంజెస్ అనేవి తెలుసుకోవచ్చు. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్. త్రూ కోడ్ మనం ఎలా ఎలా మినిమమ్ వాల్యూ, ఇంకా మాక్సిమం వాల్యూ, రేంజెస్ ఇంకా చాలా మెథడ్స్ అన్నీ తెలుసుకోవడానికి మీకు ఆల్రెడీ చెప్పాను. జావా పీ స్పేస్ జావా డాట్ లాంగ్ డాట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏ క్లాస్ ఇంటీజర్ క్లాస్ చేస్తున్నాం కాబట్టి ఇంటీజర్. దట్స్ ఇట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ ది ఇంటీజర్ క్లాస్. మనం యూజ్ చేసిన మినిమమ్ వాల్యూ, మాక్సిమం వాల్యూ ఇంకా సైజ్ అనే క్లాసెస్ యూజ్ చేసి ఈ ఈ యొక్క వాల్యూస్ కనుక్కుందాం. ఇలా మనం ఫ్లోట్‌కి అన్నిటికి కూడా కనుక్కోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటా టైప్స్ అండ్ హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ డేటా టైప్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.